హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబా బ్లాస్టింగ్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ ఒక బాధాకరమైన విషయము ప్లస్ ఆనందకరమైన విషయం రెండూ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటితో నా యూట్యూబ్ ఛానల్ ప్రయాణం ఆపేయాలి అనుకున్నా. కానీ నిన్నటితో ఆపేయాలనుకొని ఈరోజు ఉదయం ఆలోచిస్తుంటే ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్తో మరలా ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే బాధేసింది. ప్రతి ఒక్కరికి యూట్యూబర్లందరికీ డబ్బులు వస్తున్నాయి అన్నారు. నాకు రాలేదు అని బాధపడ్డాను. కానీ నిన్నటితో బాధేసింది. అరే, అందరికీ మానిటైజేషన్ అయిపోయింది, డబ్బులు వచ్చాయి, నాకెందుకు 99% కష్టపడ్డానా 100% కష్టపడ్డానా, ఎంత కష్టపడ్డాను అనేది తెలియదు. కానీ 100% కష్టపడ్డాను. 1.5 సంవత్సరం గాలికి తిరిగాను. నా మాటల్లో కాదు, మీ అందరి మాటల్లో. గాలికి తిరుగుతున్నాడు నీ కొడుకు అని మా అమ్మ మా నాన్నను చాలామంది విమర్శ చేశారు. నా ముందు మాట్లాడుకోకుండా మా అమ్మ మా నాన్న కనిపించినప్పుడు ఎగతాళిగా మాట్లాడి విమర్శ చేసి ఎగతాళిగా మాట్లాడారు. వాళ్ళ ఇంటికి వచ్చి బాధపడ్డారు. ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. మీ అందరి ఆదరణ అభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేశారు. మీ పనులన్నీ మానుకొని వీడు ఏం వీడియో పెడతాడని ఎదురు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరందరి సపోర్టు, మీరందరి విమర్శలు ఈరోజు నన్ను ఇంత ముందుకు లాగుతున్నాయి. మా అమ్మ మా నాన్న కనిపించినప్పుడు, నేను కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడము, వెనకాల ఎటకారంగా మాట్లాడము, వాళ్ళ ముందు ఎటకారంగా నన్ను విమర్శ చేయడము చాలా ఆనందం వేసింది. మీ అందరి ఆదరణ అభిమానాలు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలి. నన్ను విమర్శ చేసిన వాళ్ళు, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నా కోసం కెమెరామెన్గా ఉన్నవాళ్ళు, నేను పిలిస్తేనే వీడియోలో యాక్టింగ్ చేసిన వాళ్ళు, కరోనా సమయంలో నా కోసం సహాయ సహకారాలు అందించి వీడియోలో ఎంకరేజ్ చేసి కరోనా సమయంలో కొన్ని వీడియోలు చేశాను. అక్కడ మా హాస్పిటల్లో వర్క్ చేశారు చాలామంది. నా కరోనా సమయంలో వీడియోలు తీయడానికి, యాక్టింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు నాకున్న సమస్యలను, నాకున్న అనుమానాలను, నాకున్న డౌట్లను తీర్చిన హుసేన్ రాళ్ళపల్లి, అశ్వర్థనారాయణ మేడాపురం, పులివెందల హరి, ఈ ముగ్గురు నన్ను యూట్యూబ్లోకి రావడానికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్కు నా పాదాభివందనం అని చెప్తున్నాను. ఎందుకంటే STM A to Z, అంజీ అన్న, వీళ్ళిద్దరూ నన్ను కూర్చోబెట్టుకొని ఇలా వీడియో తీయాలి, ఇలా ఎడిటింగ్ చేయాలి, ఇలా థంబ్నెయిల్ పెట్టాలి, ఇలా పెడితే ఇలా వస్తాయి వీడియోలు అని చెప్పారు. STM A to Z అన్న మానిటైజేషన్ అయినప్పటి నుంచి నాకు గూగుల్ పిన్ వచ్చేంత వరకు సపోర్ట్ చేశారు. ఈరోజుకి కూడా అన్న అమౌంట్ రాలేదు, ఎలా చేయాలి, ఏం చేయాలి, అందరికీ పడుతుంది, నాకెందుకు పడలేదు అంటే వాళ్ళు చూసి చేసి ఇట్లా వస్తుంది 2 రోజులు ఓపి పట్టు, ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తూ అది ఈరోజే వచ్చింది. ఆ అంజీ అన్నకి, STM A to Z రఘు అన్నకి ధన్యవాదాలు. వీళ్ళిద్దరిని నేను రోజు ఫోన్లలో విసిగిచ్చి సతాయిచ్చి అమౌంట్ ఎప్పుడు పడుతుందా అని అడిగేవాడిని. వీరిద్దరికీ చాలా ఓపికతో నా ఫోన్లు ఎత్తినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే అనంతపూర్లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్కు నా ధన్యవాదాలు, నమస్కారాలు. అలాగే నన్ను సబ్స్క్రైబర్స్కు, ఫాలోవర్స్కు కూడా ధన్యవాదాలు. నన్ను పిలిచి ప్రమోషన్స్ ఇచ్చిన ప్రతి ఒక్క షాప్కు ధన్యవాదాలు. ఇక నేటితో ఈ వీడియోలు సమాప్తం అని అనుకుంటున్నాను. కానీ చెయ్యను. నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఉంచి ఉన్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు 1.5 సంవత్సరం నేను గాలికి తిరిగాను. ప్రతి ఒక్కరు అన్నారు, మీ కొడుకు ఏం పని లేదా, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడని కూడా అన్నారు. మా బంధువులు చాలామంది అన్నారు. బంధువులు అయితేనేమి, బయట వాళ్ళైతేనేమి, లోపల వాళ్ళైతేనేమి, తెలిసిన వాళ్ళైతేనేమి, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడప్ప నీ కొడుకు అని చెప్పి ఎటకారంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇలా విమర్శ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ విమర్శే నాకు ఎంకరేజ్మెంట్ అయింది. కాబట్టి మీ అందరికీ పాదాభివందనం. విమర్శ చేసినందుకు మొదటి నుంచి మా అమ్మ, మా నాన్న, మా భార్య, మా చెల్లెలు, వీళ్ళ సపోర్టు, ఎవరైతే బయట విమర్శ చేసినా వాళ్ళ ఇంటికి వచ్చి
కొద్దిసేపు తిడతారు, ఆ తర్వాత ఎక్కడైనా వీడియో ఉందంటే పో అని చెప్పి కూడా అంటారు. మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి, మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే ఇంత వీడియో చేస్తున్నాను అంటే ప్రతి ఒక్క షాప్ దగ్గరికి పోయి వీడియోలు అడిగి చేసుకొని ఎడిటింగ్ చేసుకోవడానికి వీళ్ళందరి సలహాలు సూచనలు ఎట్లా థంబ్నెయిల్ చేయాలని చూసుకున్నాను. అలాగే నేను నా వీడియోలు కొద్దిగా హైప్ అయినాయి అంటే ఆలూరు రవిరెడ్డి తాత ఆ ఒక్క వీడియో, ఆ తర్వాత డాక్టర్ జమాల్ ఖాన్, ఈ వీడియోలు చాలా హైప్ అయ్యాయి. ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగారు. అనంతపూర్లో చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, కానీ నన్ను ఎక్కడైనా నేను రోడ్లో పోతే ఏ బాబా బ్లాస్టింగ్ అంటారు. అది నాకు చాలా ఆనందం వేసింది. ఈరోజు మీ అందరి ఆదరణ అభిమానం ఇలాగే ఉండాలి. మీరు ఎన్నో పనులు ఉన్నా కానీ మానుకొని నా వీడియోలు చూసి కామెంట్లు పెట్టారు, కొద్దిమంది ఎగతాళిగా మాట్లాడారు ఇంట్లో వాళ్ళ ముందర కనిపించినప్పుడు. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే 1.5 సంవత్సరం బయట తిరిగినప్పుడు చాలా కష్టపడ్డాను. నాకు రాదేమో, డబ్బులు మానిటేషన్ కావేమో, సబ్స్క్రైబర్స్ పెరగరేమో, ఈ మానిటేషన్కి ఎలిజిబుల్ అవుతానో కాదో అనుకున్నాను, కానీ ఎలిజిబుల్ అయ్యాను. తర్వాత ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ యాడ్సెన్స్లో ప్రతి ఒక్కటి దాటుకొని వచ్చాను. యాడ్సెన్స్ లెటర్ వచ్చింది, గూగుల్ పిన్ వచ్చింది. చాలా ఆనందం వేసింది. అనునిత్యం నా వీడియోలకు చాలామంది కెమెరామెన్లుగా ఉన్నారు, వీడియోలు సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు. ఒక్కొక్క వీడియోకి వచ్చారు. చాలామంది పిల్లలు వచ్చారు. చాలామంది ఫోన్లు చేసి అన్న మా షాప్ ప్రమోషన్ చేయాలా, మా వీడియోలు చేయాలా, మాకు వినాయకులు ఇప్పియాలా, ఈఎంఐలో వినాయకులు ఇప్పిస్తారా, అక్కడ ఇప్పిస్తారా అని చెప్పి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. చాలామంది నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారంట, అన్న నీ వీడియోలు అంత ఫన్నీగా ఉంటాయి, కామెడీగా ఉంటాయని. మీ అందరి మానసిక ఉల్లాసం కోసం, మీ ఎంతో బాధలో ఇబ్బందుల్లో ఉంటారు, మీరందరూ ఆ ఇబ్బందుల నుంచి బయటికి పడడం కోసమే నేను ఈ వీడియోలు చేసి మిమ్మల్ని అందరినీ నవ్విస్తున్నందుకు నన్ను ఒక కమీడియన్ కానీ ఇప్పుడు గుర్తుపడతారు. ఇప్పుడు ఆడన్నా నేను పోయినా కానీ నవ్వుకుంటూ పోతారు నన్ను చూసి. నాకైతే ఇంకా ఆనందం వేసింది. నన్ను నవ్వుతున్నారంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందుల్లో ఉండి నన్ను చూసి నవ్వుతారంటే వాళ్ళ ఇబ్బందులని తొలగించి వాళ్ళ మానసికంగా ఆనందాన్ని ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు. అలాగే మీ అందరికీ ఒక శుభవార్త కూడా, యూట్యూబ్ నుంచి మానిటేషన్ అయింది, అమౌంట్ కూడా వచ్చింది. ఇంత సంతోషకరమైన వార్త ప్రతి ఒక్క యూట్యూబర్కు చాలా ఆనందము. ఈరోజు ఇంత అమౌంట్ వచ్చింది అంటే మీ అందరి సపోర్ట్తోనే. ఒక పెన్ను 50 రూపాయలు, అలాంటివి నేను 15 మాత్రమే కొనగలుగుతాను ఈ అమౌంట్తో. అంతే, ఇంత అమౌంట్ రావడం నాకు చాలా ఆనందం వేసింది. కానీ ఇలాగే ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేసి మీ అందరి ఆదరణ అభిమానం ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ సపోర్ట్ చేయడము, మీ పనులన్నీ వదులుకొని నా వీడియో వచ్చిందని టక్కని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు, లైకులు చేస్తున్నారు, షేర్లు చేస్తున్నారు. కొద్దిమంది నా వీడియోలు పక్కన వాళ్ళకి కూడా చూపిస్తున్నారు. అదో పలానాడు పలానా వీడియో చేస్తున్నాడు చూడు, ఇట్లా చేసినాడు చూడు, ఇట్లా చేసినాడు చూడు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా చూసి ఆనందపడ్డారు. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. ఇక వీడియోలు అయితే స్టాప్ చేయను, కంటిన్యూ చేస్తాను. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. మీరు విమర్శ చేయాలి, నేను ఆ విమర్శను సద్విమర్శగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎంత విమర్శ చేస్తే అంతగా వీడియోలు తీస్తాను. ఎందుకంటే తప్పులు ఉంటే డైరెక్ట్గా చెప్పండి, ఫోన్ చేసి చెప్పండి, పలానా చోట తప్పు చేసినావు, ఆ వీడియోకి ఇట్లా చేసుకో అని చెప్పండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని ఎటకారంగా మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు కనిపించినప్పుడు మీరు మాట్లాడొద్దండి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.